ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఈ యొక్క యోహాను సువార్త వాక్య ధ్యానాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఈ వాక్యాల ద్వారాగా మీ హృదయంలో గొప్ప నిరీక్షణ, సంతోషము, విశ్వాసాన్ని మీరు పొందుకుంటున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మనము బైబిల్లో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తులుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని ఆయనతో చెప్పెను. గలిలయలోని కానానులో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎప్పుడైతే మనం ఆత్మీయ జీవితం జీవిస్తూ ఉన్నామో, అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనము దేవుని యొక్క హృదయాన్ని కలుసుకోవడము చాలా ప్రాముఖ్యం. నిజంగా ఈరోజు ఆత్మీయ జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు కూడా వాక్యాన్ని నమ్మడానికి బదులుగా మనము మన ఆలోచనల్ని, మన పరిస్థితుల్ని, అలాగే మన కొదువుల్ని, మన బలహీనతను చూస్తూ వెనకడుగు వేస్తూ ఉంటాం. కానీ ఒకసారి మనము వాక్యాన్ని లోతుగా ఆలోచన చేసినట్లయితే, మరి యేసుక్రీస్తు వారు ఈ యొక్క కానాను పెళ్లి విందుకి వెళ్ళడం జరిగింది. మరి కానాను పెళ్లి విందులో మరియా, యేసుక్రీస్తు, శిష్యులు అందరు కూడా ఈ మ్యారేజ్కి వారు పిలువబడ్డారు. ఆ యొక్క కానాను వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి మరియా ఆ యొక్క విషయాన్ని యేసుక్రీస్తుకి తెలియజేస్తూ ఉంది. 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, యేసు తల్లి ఎక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆమె తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, మరియ వెళ్ళి యేసుతో చెప్తూ ఉంది, ఆ యేసు ఈ యొక్క పెళ్లి విందులో ద్రాక్షారసము అయిపోయింది. మరి ఆ సమయంలో యేసు ఏమని సమాధానం చెప్తూ ఉన్నాడంటే, 4వ వచనం, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనెను. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే యేసు ఆ పెళ్ళికి మరి అతిథిగా పిలువబడ్డాడు. నిజంగా యేసుక్రీస్తు తను అక్కడ కార్యాన్ని చేయగలిగిన శక్తిని కలిగిన వాడు. కానీ ఎందుకు యేసు నా సమయం ఇంకా రాలేదని చెప్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు ఏదైతే పలుకుతూ ఉన్నాడో ఆ మాటకి ఖచ్చితంగా ఒక అర్థం అనేది బైబిల్లో ఉంది. నిజంగా ఒకరోజు యేసు తన శిష్యులతో మనం అద్దరికి వెళ్దామని మరి ఆయన ఒకరోజు శిష్యులతో చెప్పాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు అలాగే శిష్యులు ఆ యొక్క అద్దరికి ప్రయాణం ప్రారంభించారో, మరి విపరీతమైన గాలి, ఆ యొక్క తుఫాను, దానివల్ల ఏమవుతుందంటే అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. అలాగే ఆ అలల దాటికి ఆ పడవ కూడా నీళ్లతో నింపబడ్డది. మరి ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ ఉన్నారంటే తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతూ ఉన్నాడు. మరి శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు? నిజంగా యేసుక్రీస్తు శిష్యుల్లో మరి పేతురు, యాకోబు, ఆంద్రేయ, యోహాను, ఈ నలుగురు కూడా జాలర్లు. వాళ్ళకి ఎన్నో సంవత్సరాలుగా ఆ గలిలయ సముద్రం మీద చేపలు పట్టిన అనుభవం ఉంది. ఇలాంటి తుఫాన్లు ఎన్నో వాళ్ళు ఎదుర్కొన్నారు. మరి తుఫాను వచ్చిన వెంటనే వాళ్ళు యేసు దగ్గరికి వెళ్ళారంటే లేదు. ఖచ్చితంగా వాళ్ళు
ఎంతో కొంత పడవని కంట్రోల్ చేయడానికి, పడవని క్షేమంగా అద్దరికి తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయాసపడుతూ ఉండొచ్చు. కానీ చివరిగా మరణ భయం అనేది వాళ్ళ హృదయంలో ప్రవేశించినప్పుడు వాళ్ళు యేసు దగ్గరికి వెళ్ళి ఆయన లేపుతూ, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అడుగుతూ ఉన్నారు. ఆ నిజానికి ఎప్పుడైతే వాళ్ళు యేసుక్రీస్తుని లేపారో, యేసుక్రీస్తు లేవగానే ఆయన సెలవిచ్చిన మాటను బట్టి మరి గాలి నిమ్మలమైపోయింది, సముద్రం నిమ్మలమైపోయింది. నిజంగా విపరీతంగా ఉన్న ఆ తుఫాను, ఆ యొక్క ప్రమాదకరమైన పరిస్థితి అంతా కూడా నిశ్శబ్దంగా మారిపోయాయి. నిజంగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ శిష్యులు పనిచేస్తూ ఉన్నప్పుడు యేసు పనిచేయడం లేదు. ఎప్పుడైతే శిష్యులు పనిచేయడం ఆపేశారో యేసుక్రీస్తు అక్కడ పనిచేయడం ప్రారంభించాడు. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా చాలాసార్లు దేవుని నమ్మడానికి మనం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. బాగా ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, సంఘానికి వెళ్తూ, పరిచర్లో పాల్గొనటం, ఇలా వివిధ రకాల పనులు మనం చేస్తూ దేవునికి దగ్గరగా వెళ్ళడానికి చాలా మనం ప్రయాసపడుతూ ఉంటాం. చాలాసార్లు మన వ్యక్తిగతమైన జీవితంలో ఎప్పుడైతే మనం కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడి మీద మనం ఆధారపడుతున్నట్టుగానే ఉన్నప్పటికీ పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారినప్పుడు, ఆ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు నిజంగా మనము పూర్తిగా దేవుని మీద ఆధారపడలేని వ్యక్తులుగా ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కానాను పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియా వెళ్ళి యేసుతో ఉంటుంది, ప్రభువా ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు యేసు అంటూ ఉన్నాడు, అమ్మ నాతో నీకేంటి పని, నా సమయం ఇంకా రాలేదు. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలియదు, కానీ అక్కడున్న పరిచారకులు అన్ని చోట్లకు వెళ్ళి ద్రాక్షారసం గురించి వెతుకుతూ ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలియదు. కానీ తర్వాత మరియకి ఒక విషయం తెలుసు. మరియకి ఒక విషయం తెలుసు. 2వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. సో ఎప్పుడైతే యేసు అమ్మ నాతో నీకేంటి పని, నా సమయం ఇంకా రాలేదు అని ఎప్పుడైతే స్పష్టంగా యేసు ఆమెతో చెప్పాడో, వెంటనే మరి ఏం చేస్తూ ఉందంటే పరిచారకులతో ఏమంటుందంటే, యేసు మీతో ఏం చెప్తాడో అలాగే చేయండి. వెంటనే యేసు వాళ్ళతో ఏం చెప్పాడు, 6వ వచనం మనం చూస్తే, యూదుల శుద్ధీకరణచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉంటాను. యేసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపిరి. నిజంగా వెంటనే పరిచారకులు యేసు దగ్గర అడిగినప్పుడు యేసేమంటున్నాడు, ఆ యొక్క రాతి బాణాలను నీళ్లతో నింపండి. యేసు నింపమన్నాడు. పరిచారకులు ఆ 6 రాతి బాణాలని అంచుల మటుకు నింపేశారు. ఆ తర్వాత 8వ వచనం, అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. నిజంగా ఇక్కడున్న పరిచారకులు యేసు ఏదైతే చెప్తున్నాడో ఆ ప్రకారమే చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆ యొక్క 6 రాతి బాణాలను నీళ్లతో నింపమన్నాడు, వాళ్ళు నింపారు. ఆ తర్వాత విందు ప్రధాని దగ్గర తీసుకెళ్ళమన్నప్పుడు వాళ్ళు తీసుకుని వెళ్తూ ఉన్నారు. నిజంగా అక్కడున్న పరిచారకులు కూడా వాళ్ళు కూడా మనుషులే. నిజంగా ఆ విందులో ఏం తక్కువైపోయింది, ద్రాక్షారసం అయిపోయింది. ఆ సమయంలో వాళ్ళు కూడా మనుషులుగా ఉన్నప్పటికీ, వాళ్ళ దగ్గర ఎన్నో ఆలోచనలు ఉన్నప్పటికీ వాళ్ళు నీళ్ళని తీసుకొచ్చి 6 రాతి బాణాల్లో నింపారు. కానీ ఏదైతే మరియ చెప్పిందో, యేసు మీతో ఏదైతే చెప్తాడో ఆ ప్రకారమే చేయమని చెప్పి మరియ ఏదైతే చెప్పిందో ఆ మాట ప్రకారం యేసు నింపమన్నప్పుడు నింపారు, తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇమ్మన్నప్పుడు ఇచ్చారు. అలా చేసినప్పుడు తర్వాత మనం చూస్తే ఈ 2వ అధ్యాయము 9వ వచనం, ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధాని తెలియకపోయిన కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తులుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షలు ఉంచుకొని ఉన్నావని ఆయనతో చెప్పాను.
నిజంగా యేసు ఏదైతే చెప్తూ ఉన్నాడో ఆ ప్రకారం పరిచారకులు చేసినప్పుడు ఫైనల్గా మరి ఆ నీళ్లు ద్రాక్షారసంగా మారాయి. ఎప్పుడైతే విందు ప్రధాని ఆ నీళ్ళని రుచి చూస్తూ ఉన్నాడో నిజంగా ఆయన ఏమంటూ ఉన్నాడంటే పెళ్లి కుమారుడితో, ప్రతి ఒక్కరు కూడా మత్తుగా ఉన్నప్పుడు వాళ్ళు జబ్బు ద్రాక్షారసాన్ని పోస్తారు, నీవైతే ఇదివరకు చాలా మంచి ద్రాక్షారసాన్ని ఉంచుకొని ఉన్నావని చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనందరి ఇళ్ళల్లో కూడా ఫ్యాను, లైటు, ఫ్రిడ్జ్, టీవీ ఇలాంటి వస్తువుల్ని మనం కలిగి ఉంటాం. మరి ఫ్యాను పనిచేయాలన్నా, టీవీ పనిచేయాలన్నా, ఏసీ పనిచేయాలన్నా వాటికి మరి ఎలక్ట్రికల్ పవర్ కావాలి. నిజంగా ఎప్పుడైతే ఆ వైర్ కనెక్షన్ అనేది ఆ యొక్క ఫ్యాను, ఏసీ, టీవీ కలిగి ఉంటాయో, ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో ఆటోమేటిక్ పవర్ అనేది ఆ యొక్క వైర్ల ద్వారాగా మరి అవి పొందుకున్నప్పుడు ఫ్యాను తిరుగుతూ ఉంటుంది, మరి ఏసీ చల్లదనాన్ని ఇవ్వడం ప్రారంభించింది. నిజంగా ఈవెందో ఎంత కాస్ట్లీ వస్తువులైనప్పటికీ కూడా ఒకవేళ వాటికి ఎలక్ట్రికల్ కనెక్షన్ లేకపోయినట్లయితే, కరెంట్ కనెక్షన్ లేకపోయినట్లయితే దేనికి కూడా పనికిరానివిగా అయిపోతాయి. నిజంగా ఈరోజు కరెంట్ అనేది వైర్ల ద్వారా పాస్ అవుతూ ఉంటుంది, అలాగే నీళ్లు వాటర్ పైపుల ద్వారాగా ప్రవహిస్తూ ఉంటాయి. నిజంగా ఈవెందో చాలా దూరంలో నీళ్లు ఉన్నప్పటికీ ఒకవేళ అక్కడ నుండి మనకు పైప్ కనెక్షన్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆ వాటర్ని మనం పొందుకోవచ్చు. అదే రీతిగా ఈరోజు దేవుని దగ్గర శక్తి ఉంది, దేవుని దగ్గర సమాధానం ఉంది, దేవుని దగ్గర ఆనందం ఉంది, దేవుని దగ్గర పాపక్షమాపణ ఉంది, దేవుని దగ్గర సమస్తం ఉన్నాయి. మరి అవి మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మన హృదయంలో ఆయన మాటని మనం ఉన్నట్టుగా ఖచ్చితంగా నమ్మాలి. ఎప్పుడైతే అలా ఆయన మాటని మనం నమ్ముతామో అప్పుడు మాత్రమే దేవుని పనిని మన జీవితంలో మనము చూడొచ్చు. ఇక్కడ కూడా యేసు పరిచారకులతో నీళ్ళని నింపమన్నాడు. వాళ్ళు వెంటనే ఆ 6 రాతి బాణాలని నీళ్లతో అంచుల మటుకు నింపారు. ఆ తర్వాత తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇమ్మన్నప్పుడు వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా యేసు చెప్పిన మాటను బట్టి తీసుకుని వెళ్ళి ఇస్తూ ఉన్నారు. నిజంగా మనం బైబిల్లో చూస్తే ఒకరోజు ఈ యాయిరు కుమార్తె అనారోగ్యంతో చనిపోయింది. ఆ సమయంలో యాయిరు యేసు దగ్గరికి వెళ్ళి, యేసు దయచేసి నా ఇంటికి రా, నా కుమార్తె మరి చనిపోయింది, దయచేసి నువ్వు రమ్మని యాయిరు యేసుని పిలిచినప్పుడు నిజంగా మరి యేసు యాయిరుతో పాటు వెళ్తూ ఉన్నాడు. మార్గం మధ్యలో కొంత ఆలస్యమైంది. మరి ఆ సమయంలో యాయిరు ఇంటి దగ్గర నుండి కొంతమంది సేవకులు వచ్చి ఇలా చెప్తూ ఉన్నారు, యాయిరు నువ్వు బోధకుణ్ణి శ్రమ పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది. ఆ సమయంలో యేసు యాయిరుతో ఏమంటూ ఉన్నాడంటే, నువ్వు నమ్మిక మాత్రమే ఉంచు. వెంటనే యేసు మరి యాయిరు ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఏడుస్తూ ఉన్నారు, అంత గోలగోలగా ఉంది. ఆ సమయంలో యేసు వాళ్ళతో, మీరు ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? ఆ పాప నిద్రపోతుంది, ఆ పాప చనిపోలేదని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా యేసుని అపహసిస్తూ ఉన్నారు. వెంటనే యేసు శిష్యులు అలాగే యాయిరుని తీసుకుని యేసు ఆ పాప ఎక్కడైతే పడుకోబెట్టి అక్కడికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చూసి ఆమె చేయి పట్టుకొని తలితాకుమి చిన్నదాన్న లెమ్మనగానే ఆ పాప వెంటనే మరి బ్రతికింది. నిజంగా అక్కడ చాలామంది కూడా యేసు మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరు నవ్వుతూ ఉన్నారు. ఆ పాప చనిపోయింది, ఆ పాప నాడి ఆడడం లేదు, శ్వాస తీసుకోవడం లేదు, ఆ పాపకి కదలిక లేదు, ఆ పాప ఖచ్చితంగా చనిపోయింది. మరి యేసు ఆ పాప చనిపోలేదు, నిద్రపోతుంది అంటే అందరు నవ్వుతూ ఉన్నారు. ఎందుకు? యేసు మాట వాళ్ళ యొక్క ఆలోచనతో మ్యాచ్ అవ్వట్లేదు. యేసు ఏదైతే చెప్తున్నాడో ఆ మాట వాళ్ళు ఉన్నట్టుగా అంగీకరించలేకపోతున్నారు. కళ్ళతో చూస్తున్న విషయాలు వాళ్ళు నిజమని నమ్ముతున్నారు. కానీ యేసు ఏమని చెప్తూ ఉన్నాడంటే ఆ పాప నిద్రపోతుంది, ఆ పాప చనిపోలేదు. చివరిగా యేసు ఏదైతే పలికాడో ఆ మాట ప్రకారము నిజంగా అక్కడ సమస్తం కూడా జరిగింది.
చివరిగా చూస్తే ఆ పాప బ్రతికింది. తర్వాత యేసు ఆమెను బయటకు తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సిగ్గుకరంగా అయి ఉంటారు. ఈరోజు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, మన హృదయంలో దేవుని మాటని ఉన్నట్టుగా మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు మాత్రం దేవుని పనిని మనం చూడగలుగుతాము. ఈరోజు ఈ కానాను పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది. మరియ యేసు దగ్గరికి వెళ్ళి ఆ యేసు ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది అని అన్నప్పుడు యేసు అంటూ ఉన్నాడు, అమ్మ నాతో నీకేంటి పని, నా సమయం ఇంకా రాలేదు. వెంటనే మరియ పరిచారకులను పిలిచి యేసు మీతో ఏం చెప్తాడో అలాగే మీరు చేయండి. వెంటనే యేసు వాటిని నీళ్లతో నింపమన్నాడు. ఆ పరిచారకులు 6 రాతి బాణాలని అంచుల మటుకు నీళ్లతో నింపారు. ఆ తర్వాత యేసు తీసుకువెళ్ళి విందు ప్రధానికి ఇవ్వమన్నాడు. వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా యేసు పలికిన విధంగా యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్ళి ఆ విందు ప్రధానికి ఇచ్చినప్పుడు ద్రాక్షారసంగా మార్చబడ్డ ఆ నీళ్లను ఆయన రుచి చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఈరోజు మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం కూడా పాపం కలిగిన వ్యక్తులుగా, దేవుని హృదయానికి దూరంగా జీవిస్తున్న వ్యక్తులుగా, ఇలా మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం ఇలా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు మనల్ని ఎలా చూస్తూ ఉన్నాడు, దేవుని హృదయంలో మనం ఏమై ఉన్నామన్నది చాలా ప్రాముఖ్యం. ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనము ఈ విధంగా వాక్యం చెప్తూ ఉంది, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తం బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. నిజంగా మనం బైబిల్లో చూసినప్పుడు ఎంతో స్పష్టంగా ఈ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఈరోజు ఈ యేసు ఈ లోకానికి 3, 4, 5 సార్లు రాలేదండి. యేసు ఒక్కసారి ఈ లోకానికి వచ్చాడు. యేసు మన పాపాన్ని బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా తీసుకొని ఆ శిలువ మీద ఆయన రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు. ఆ యేసుక్రీస్తు ఒక్కసారి శిలువ మీద ఆయన అర్పణగా అర్పించబడడం ద్వారాగా, ఆయన శరీరం అర్పించబడడం ద్వారాగా మనమందరము పరిశుద్ధులుగా చేయబడ్డాము, నీతిమంతులుగా చేయబడ్డాము. అందుకని వాక్యం స్పష్టంగా చెప్తుంది, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. నిజంగా మనం లోతుగా ఆలోచన చేసినట్లయితే, మరి ఆ కానాను పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది. మరి యేసు ఆ యొక్క బాణాలని, రాతి బాణాలని నీళ్లతో నింపమన్నాడు. మరి పరిచారకులు నీళ్ళని తీసుకొచ్చి ఆ 6 రాతి బాణాలు నింపారు. ఫైనల్గా చూస్తే యేసు ఆ నీళ్ళను పోయమన్నప్పుడు వాళ్ళు పోసినప్పుడు తర్వాత యేసు అంటాం తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి. వాళ్ళు తీసుకొని వెళ్ళిస్తూ ఉన్నారు. మన కళ్ళతో చూస్తే మన దగ్గర పాపం ఉంది, మన దగ్గర శాపం ఉంది, మన దగ్గర మరణం ఉంది. నేను ఘోరమైన దుష్టమైన పాపిని, నేను మురిగి చెడ్డ వ్యక్తిని, నేను పాపక్షమాపణ పొందుకోవడం అసాధ్యము, ప్రపంచంలో ఎవరు మారినా మారకపోయినా నేను మారలేను, నేను పాపం నుండి బయటికి రాలేను, నిజంగా నా దగ్గర ఆ శక్తి లేదు అని మీరు బాధపడుతూ ఉన్నారా? నిజంగా యేసు నీళ్లను పోయమన్నప్పుడు ఆ పరిచారకులు నీళ్లు పోయడం జరిగింది. అవి చూడటానికి నీళ్ళే. పరిచారకులు కూడా మనుషులే, వాళ్ళకు కూడా ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఇక్కడ ద్రాక్షరసం కదా కావాలి, ఎందుకు యేసు నీళ్ళని నింపమంటున్నాడు, ఇలాంటి ఎన్నో ఆలోచనలు వాళ్ళకి వస్తూ ఉన్నప్పటికీ మరియ వాళ్ళతో చెప్పింది ఏంటి, యేసు మీతో ఏం చెప్తాడో అలాగే చేయండి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, యేసు ఏం చెప్పాడో ఆ ప్రకారమే వాళ్ళు నీళ్లతో బాణాలు నింపమన్నప్పుడు నీళ్లతో నింపారు. తర్వాత ఏమన్నాడు, తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి. వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నారు. ఈవెంతో మన దృష్టికి ఇవి నీళ్ళలా కనబడుతూ ఉన్నా యేసు తీసుకెళ్ళి ఇమ్మంటున్నాడంటే ఖచ్చితంగా ఇవి ద్రాక్షారసంగా మారాయి. ఆ యేసు యేసు యొక్క హృదయాన్ని ఉన్నట్టుగా వాళ్ళు పొందుకున్నప్పుడు, ఆ మాటను పొందుకున్నప్పుడు ఫైనల్గా అక్కడ ఆ దేవుని పనిని వాళ్ళు చూడగలుగుతూ ఉన్నారు. ఈరోజు మనల్ని మనం చూసుకున్నప్పుడు మనలోని కోపము, ద్వేషము, అసూయ,
అలాగే చెడ్డ విషయాలన్నీ మనకు బయటకు వస్తూ ఉండొచ్చు. కానీ ఈరోజు బైబిల్ ఏమంటుందంటే యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఫ్యాన్ తిరగాలంటే నిజంగా స్విచ్ బోర్డు నుండి ఆ ఫ్యాన్కి వైర్ కనెక్షన్ ఉన్నట్లయితే స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆ యొక్క పవర్ కరెంట్ ఎప్పుడైతే దాని ద్వారా పాస్ అవుతుందో అప్పుడు ఆ ఫ్యాన్ తిరిగిద్ది, లైట్ వెలుగుతుంది, ఏసీ వర్క్ చేయడం ప్రారంభించింది. అదే రీతిగా ఈరోజు మన హృదయము దేవుని మాటతో ఏకమైనట్లయితే ఈమెతో నా దృష్టికి నేను పాపిగా కనిపించిన, నా దృష్టికి నేను శాపం పొందుకున్న వ్యక్తిగా అనిపించిన, నా దృష్టికి నేను నరకానికి వెళ్ళే వ్యక్తిగా అనిపించిన, ఒకవేళ యేసు నన్ను నీతిమంతుడు అన్నట్లయితే నేను నీతిమంతుణ్ణి, యేసు నన్ను పరిశుద్ధుని అన్నట్లయితే నేను పరిశుద్ధుణ్ణి, యేసు మనల్ని చూసి మీరు పరిశుద్ధులంటే మనం పరిశుద్ధులము, యేసు మనల్ని చూసి మీరు పరిపూర్ణులంటే మనం పరిపూర్ణం. ఈరోజు దేవుడు ఏదైతే పలుకుతూ ఉన్నాడో ఆ మాట సత్యం అండి. ఈరోజు దయచేసి మీ ఆలోచనలు, మీ తలంపులు మీరు పక్కన పెట్టి దయచేసి వాక్యాన్ని నమ్మండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడడం చేత ఆ చిత్తాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. నిజంగా ఆ కానాను పెళ్లి విందులో పరిచారకులు పనిచేస్తున్నప్పుడు యేసు పనిచేయలేదు. కానీ ఎప్పుడైతే మరియ యొక్క మాటను విని యేసు మీతో ఏం చెప్తాడో అలాగే చేయమని ఎప్పుడైతే మరియ నుండి వాళ్ళు విన్నారో, యేసు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారం వాళ్ళు చేసినప్పుడు దేవుడి పనిని వాళ్ళు చూడగలిగారు. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఒకటి, ఈరోజు మీ ఆలోచనలు, మీ తలంపుల్లో మీరు ఇంకా పాపులుగా ఉన్నా ఈరోజు దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులు అంటే మీరు పరిశుద్ధులు, దేవుడు మిమ్మల్ని నీతిమంతులు అంటే మీరు నీతిమంతులు. ఎందుకంటే యేసు చెప్పాడు, నేనే మార్గం, సత్యం, జీవం. ఈరోజు యేసు మనతో ఏదైతే పలుకుతూ ఉన్నాడో అది సత్యము. సత్యం ఎప్పటికీ మారదు. యేసు రాకముందు మనం పాపులము, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనమందరం ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయబడ్డాం. నిజంగా ఈరోజు మీ హృదయాలలో దయచేసి కేవలం యేసు మాటనే నమ్మండి, దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్మండి. ఈరోజు మనల్ని మనం చూసుకుంటే పాపులుగా అనిపిస్తూ ఉన్నా, మనల్ని మనం చూసుకుంటే దుష్టమైన వ్యక్తులుగా మనల్ని మనం చూసుకుంటున్నా, ఈరోజు దేవుడు మనల్ని పరిశుద్ధులంటే దేవుడు ఆ యొక్క పరిశుద్ధులుగా చేసే పని శిలువ మీద ముగించిన తర్వాత ఆయన మనతో అంటున్నాడు, మనం పరిశుద్ధులం, నీతిమంతులమని. కాబట్టి నేను నమ్ముతున్నాను మీరందరూ కూడా దయచేసి మీ ఆలోచన, మీ తలంపులు పడేసి కేవలం యేసు మాటనే నమ్మండి. నిజంగా ఈ యొక్క యోహాను సువార్త వాక్య ధ్యానాల ద్వారాగా మీరందరూ మీ హృదయాలలో విశ్వాసాన్ని, నిరీక్షణను పొందుకుంటున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మనం ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి వందనాలు. ఈరోజు మా ఆలోచన కాకుండా కేవలం నీ వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్మడానికి మీరు మాకు సహాయం చేయండి. కానాను పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు నిజంగా నీ మాట ద్వారాగా ఆ నీళ్ళని ద్రాక్షరసంగా మీరు మార్చారు. పరిచారకులు మీ మాటను ఉన్నట్టుగా నమ్మినప్పుడు ఆ మాట ప్రకారం చేసినప్పుడు మీ యొక్క పనిని వాళ్ళు చూడగలిగారు. ఈరోజు మా ఆలోచన, మా తలంపులు మమ్మల్ని పాపులు అని మాతో అంటున్నప్పటికీ వాటిని పడేసి మమ్మల్ని పరిశుద్ధుల, నీతిమంతులు అంటున్న నీ మాటను మాత్రమే నమ్మడానికి మీరు సహాయం చేయండి. ఈ వాక్య ధ్యానాల ద్వారాగా వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలలో పరిపూర్ణమైన పాపక్షమాపణ, నిరీక్షణ మీరు కలిగించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో నీ కృపలో నడిపించమని కోరుతూ ప్రతిదీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.